ఇవాళ సోషల్ మీడియా అది ఎంత ఫాస్ట్‌గా విజృంభిస్తోందంటే, ఒక మహమ్మారిలాగా లేదా ఒక పెద్ద వైరస్ లాగా. అంటే మనకి ఫేస్‌బుక్‌లున్నాయి, యూట్యూబ్‌లున్నాయి, ఇన్‌స్టాగ్రామ్‌లున్నాయి, ట్విట్టర్‌లున్నాయి, ఇంకా కొన్ని ఛానెల్స్ ఉన్నాయి. ఇలాగా అనేక రకాల అవకాశాలు మనకి ఇవాళ పబ్లిసిటీ అవ్వడానికి, ఒక విషయం పబ్లిసిటీ అవ్వడానికి అనేక మార్గాలు. సెకండ్స్‌లో కన్ను మూసి తెరిచే లోపల ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది ఆ వార్త. ఇది మంచిదే. ఇప్పుడు పూర్వకాలం అసలు ఏ అవకాశాలు లేవు. ఏ విధంగానూ ఎటువంటి వసతులు లేవు. కమ్యూనికేషన్ లేదు. ఒక ఫోన్ లేదు. ఒక ట్రంక్ కాల్ బుక్ చేసుకొని, ఎప్పుడో కాల్ చేసుకొని, ఎప్పుడో బుక్ చేసి పెట్టుకొని, ఎంతో తిప్పలు పడేవాళ్ళం. అంతకుముందు టెలిగ్రామ్ అనుకునేవాళ్ళం. అత్యవసరంగా వెళ్ళాలంటే టెలిగ్రామ్, తర్వాత ఫోన్, ట్రంక్ కాల్, తర్వాత ల్యాండ్ ఫోన్లు, తర్వాత సెల్ ఫోన్లు. ఇప్పుడు ఇంకా డెవలప్ అయిపోయి, ఇంకా ఫాస్ట్‌గా సోషల్ మీడియాలో మంచిదే. డెవలప్‌మెంట్ ఎప్పుడూ ఉండాలి. అభివృద్ధి అనేది చెందాల్సిందే. ప్రతి అంశంలోనూ, ప్రతి పనిలోనూ డెవలప్‌మెంట్ ఉండాలి. కాకపోతే ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే, ఏది పెట్టాలి సోషల్ మీడియాలో, ఏది పెట్టకూడదు అనేది లేదు. విచక్షణ కోల్పోయారు ప్రపంచం. ప్రతి విషయాన్ని తీసుకెళ్ళి పెట్టేయడం సోషల్ మీడియాలో. నేను ఇప్పుడు ఫలానా ఊరు పెడుతున్నాను, ఈ ఊరి దగ్గర ఉన్నాను ఇప్పుడు, ఈ టైంకి అక్కడికి చేరుకుంటున్నాను, ఇప్పుడు దిగాను, నేను ఈ హోటల్లో దిగాను, లేదా ఇక్కడ భోజనం చేస్తున్నాను, ఇక్కడ వెళ్తున్నాను. ఇట్లాగా ప్రతి అంశాన్ని క్షణాల్లో నీవెక్కడికి వెళ్తే ప్రపంచానికి ఎందుకు అక్కర్లేదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసుకుంటావో అది నీ వ్యక్తిగతంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక పర్సనల్ విషయం అనేది పర్సనల్గానే ఉంచుకోవాలి. ఒక ఫ్యామిలీతో నువ్వు ఊరెళ్ళావు, చక్కగా వెళ్ళి వచ్చేసేయాలి ప్రశాంతంగా, నిదానంగా. అంతేగాని దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం, పబ్లిసిటీ పిచ్చి పెరిగిపోయింది జనాల్లో. విపరీతమైనటువంటి తపన. మనం ఎక్కడికి వెళ్తున్నామో ప్రపంచానికి తెలియాలి, ఏం చేస్తున్నామో తెలియాలి, ఎక్కడ కూర్చుంటున్నామో తెలియాలి, ఏం తింటున్నామో తెలియాలి. నీ హ్యాబిట్స్, నీ హాబీస్ అన్నీ మొత్తం సోషల్ మీడియాలో పెట్టేయాలి. ప్రపంచం అంతా చూసేయాలి, క్షణాల్లో లైకులు కొట్టేయాలి, ఆహా అద్భుతం అనాలి. తపన పడిపోవడం, అసలు విషయం వదిలేసి దీనికోసం తపన. ఉదాహరణకి ఏ తిరుపతి వెళ్ళారు, మనం వెళ్ళేది దైవదర్శనానికి, ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనసులో చిత్తమంతా మనసు స్వామి మీద పెట్టి హాయిగా ప్రశాంతంగా రావడం కాదు. నువ్వు ఇక్కడ బయలుదేరి కారు ఎక్కి, లేకపోతే ట్రైన్ ఎక్కి, లేదా బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఎక్కాను, బస్సు ఎక్కాను, ట్రైన్ ఎక్కాను, కారు ఎక్కాను, అక్కడ దిగాను, కొండ మీదకి దిగాను, దర్శనము, వెళ్తున్నాను, రూములు దొరికినాయి, హోటల్లో భోజనానికి వెళ్తున్నాము అనేది ఒక వినడానికే విచిత్రంగా తయారైంది ఇవాళ. అంత ఫాస్ట్‌గా తయారైంది సోషల్ మీడియా. అది ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదని కూడా ఆలోచించట్లా. ఇంకో పాయింట్ ఏంటంటే, కొన్ని పెట్టకూడని విషయాలు కూడా పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను కూడా, రహస్యంగా ఉంచాల్సిన వాటిని కూడా పబ్లిక్ చేసేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో ఈ ప్రభావం ఏమవుతుందంటే, ఇవాళ నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఏం పెట్టారు, ఎవరేం పెట్టారు, రీల్స్ ఏం పెట్టారు, షార్ట్స్ ఏం పెట్టారు, ఏమున్నాయి అని తిప్పుతూ మనం గంటలు గడిచిపోతుంటే మనకు టైం కూడా తెలియదు. దానిలో ఉన్న అంశాలు మనకి ఒక 20-25% మాత్రమే మంచిగా ఉంటున్నాయి. పోనీ ఒక 30%, మిగతా 70% కూడా ప్రపంచానికి అంత అవసరం లేనివి, లేకపోతే అనవసరం విషయాలు, లేకపోతే అవతల వాళ్ళ మైండ్ని పాడు చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి అపోహలు పెంచే మాటలు, అనవసరంగా అనుమానాలు పెంచే మాటలు, తప్పుడు సమాచారాలు, అసభ్యకరమైనటువంటి సమాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇవాళ. అంటే ఏంటి, వాడికి ఏం కావాలి, వ్యూస్ కావాలి, లక్షల వ్యూస్, కోట్ల వ్యూస్ కావాలి, లక్షల లైకులు కావాలి, తద్వారా వాడు లాభం పొందాలి. ఇది వాడి ఆలోచన తప్ప, ఇది పెడితే ఈ మెసేజ్ ఎంతమందిని నెగిటివ్గా ప్రభావితం చేస్తుందో, అమ్మో ఎంతమంది దీనివల్ల పాడైపోతారో, లేకపోతే ఎంతమంది దీనివల్ల సంసారాలు కూలిపోతాయో, లేకపోతే జీవితాలే నాశనం అయిపోతాయో, మనం చెప్పే ఈ తప్పుడు మెసేజ్ వల్ల
శుభ్రంగా ఉన్నవాడు చెడిపోతాడేమో, వాడు మంచి మార్గంలో పోతున్నవాడు పక్కదారి పడతాడేమో అనేటువంటి ఆలోచనలు లేకుండా కేవలం వ్యూస్ కోసం, కేవలం లైక్స్ కోసం మాత్రమే ప్రాకులాడుతూ చాలామంది ఈ సోషల్ మీడియాని ఒక భయంకరమైనటువంటి వేదికగా మార్చుకొని రీల్స్, షార్ట్స్ అనే పేరుతో ఏవేవో పెడుతున్నారు. ఏవో ఇష్టం వచ్చినట్టుగా అపోహలు కలిగించి, భక్తి విషయంలో కూడా అంతే. ఒకడొకటి చెప్తారు, ఒకడొకటి చెప్తారు, ఒకడొకటి చెప్తారు. జ్యోతిష్ శాస్త్రం అంటారు. జ్యోతిష్యంలో ఒకడొకటి చెప్తాడు, ఒకడు ఇంకోటి ఒకటి చెప్తాడు. ఒకడు భయపెట్టేస్తాడు, ఏమయ్యో నీ గ్రహాలు మారిపోతున్నాయి, నీ పని అయిపోయింది అంటాడు. ఒకడేమో ఏం భయం లేదండి, పర్వాలేదు, ఏమవుతులే అంటాడు. ఒకడేమో ఇక ఇవాళతో నీ పని క్లోజ్, రేపటి నుంచి ఏమవుతావో తెలియదు అంటాడు. ఇలాగా జ్యోతిష్కులు ఒక్కొక్కడు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వచ్చే నెలవి, ఆ పై నెలవి కూడా ముందే పెట్టేయడం. ఈ యూట్యూబ్లో, ఈ రీల్స్లో, ఇన్స్టాలో వాటిల్లో పెట్టేసుకోవడం. వాళ్ళలో మళ్ళీ వాళ్ళ పోటీ కొట్లాటలు. ఒకటి చెప్పేదానికి ఇంకోటి చెప్పేదానికి పొంతన ఉండదు. జనాలు వెర్రివేధవుల్ని చేసి ఒకే మాట చెప్తే ప్రాబ్లం లేదు. ఒకటి చెప్తాడు, ఒకడు ఇంకోటి చెప్తాడు, ఒకడు భయపెట్టేస్తాడు, వాడు స్పాట్లో తెచ్చిపోతాడు. అది చూసి అమ్మో రేపటి నుంచి నాకు అయిపోతుందా, నా జీవితం క్లోజా, సమాధేనా, నా లైఫ్ అయిపోయిందా, ఈ రోజు వరకేనా, రేపటితో అమ్మో ఎలా నా జీవితం అని చెప్పి వాడు ఆలోచించి వాడు 100 ఏళ్ల తర్వాత చచ్చేవాడు రేపే చచ్చిపోతాడు. ఇదొక దారుణం. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఏంటో మెసేజ్లు, ఏదో సందేశాలు ఇవ్వడం. ప్రతి వాళ్ళు ఇక వాడు వయసుతో తారతమ్యం, అనుభవంతో తారతమ్యం ఏమీ లేదు. ఎవడు తోచినట్టు వాడు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటేంటో చెప్పడం. ఆడవాళ్ళు ఏమైతే మగవాళ్ళ గురించి, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ గురించి, లేకపోతే ఎవడు తోచినట్టు వాడు మెసేజ్లు, ఇలా ఉండు, అలా ఉండు, ఏంటి వాడు చేసేది, ఇలా చేయి, అలా చేయి. ఇలాగా భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి గ్రడ్జులు పెంచే విధంగా కొన్ని మెసేజ్లు, కొన్ని రీల్స్, కొన్ని షార్ట్స్. ఇవన్నీ ఎందుకని చేస్తున్నారో కేవలం వ్యూస్. ఆ వ్యూస్ కోసమని, పాపం వాళ్ళకి సంపాదన కోసమని వాళ్ళు చెయ్యని హడావిడి లేదు. హడావిడి ప్రతివాడు ఏదో ఒకటి చెప్పేయాలి. యూట్యూబ్లో ప్రతివాడు షార్ట్స్లో ఏదో పెట్టేయాలి, ఏదో రీల్స్లో ఏదో వాడిని చెప్పేసేయాలి. వాడి మనసులో మెదిలిందే వెంటనే అది యూట్యూబ్లో పెట్టేయాలి, వెంటనే షార్ట్స్లో చేసేయాలి, రీల్స్ చేసేయాలి. ఈ తపనతో జనాల జీవితం అస్తవ్యస్తమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. పని చేసుకునే వాళ్ళు కూడా పని ఆపేసి దీన్ని చూసుకుంటూ ఇలా చేయాలిగా మనం అని కలిసి ఉన్న వాళ్ళు కూడా వెడగొట్టే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మొగుడు పెళ్ళాం ఉన్నాయి, చిన్న సమస్యలు ఏదైనా వస్తాయి, పర్లేదమ్మా సర్దుకుపోండి అని చెప్పేవాళ్ళు లేడు. దానికి కొత్త లింకులు కట్టి, కొత్త సమస్యలు క్రియేట్ చేసి, కొత్త ఇబ్బందులు కలిగించి, ఏమిటి వాడేం చేస్తాడు, నువ్వు వాడి మీద కేసు పెట్టు, వాడిని అంతు తేల్చు, వాడిని చంపు, ఇలాగా చెప్పడం. లేకపోతే మొగుడైతే పెళ్ళాం మీద, పెళ్ళామైతే మొగుడు మీద. ఈ విధంగా ఏమవుతుందంటే ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎవడు తోచినట్టు వాడు పెట్టడం, మెసేజ్లు పెట్టడం, ఈ విధంగా అవ్వడం వల్ల మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది. జ్యోతిష్కులు ఉన్నారు, వాళ్ళు తోచినట్టు చెప్పడం, మీడియాని వేదికగా చేసుకొని వాళ్ళ బిజినెస్. లేకపోతే కొంతమంది ఉంటారు, ఏంటో వాళ్ళకి కాలక్షేపం కోసమో మరి ఏమో తెలియదు, మెసేజ్లు, సందేశాలు ఇవ్వడం, తోచిన సందేశాలు. ఇవన్నీ ఆపిన రోజునే దేశం బాగుపడుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సలహాలు ఇవ్వడం మానేసి చెడు సలహాలు, చెత్త సలహాలు, దానివల్ల జీవితాలు పాడైపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. ఏ మెసేజ్ పెట్టాలి, ఏ మెసేజ్ పెట్టకూడదు, విచక్షణ తెలుసుకొని పెట్టినప్పుడే ఈ సోషల్ మీడియా అభివృద్ధి చెందుతుంది. సోషల్ మీడియా అంటే ఏమిటి? డెవలప్మెంట్ కోసం పెట్టింది అది. అభివృద్ధి పదం కోసం, సమాచారం కోసం, విలువైన సమాచారం సేకరించడం కోసం సోషల్ మీడియా డెవలప్ చేశారు. దాన్ని తప్పుడు మెసేజ్ల కోసం, లేకపోతే తప్పుడు స్వార్థ మెసేజ్ల కోసం వేదికగా చేసుకుని దాన్ని కొంతమంది, చాలామంది వ్యూస్ కోసమో లేకపోతే లైకుల కోసమో తప్పుడు సమాచారాలు పెట్టి జనాల జీవితాలతో ఆడుకుంటున్నారండి. ఇది నిజమేది. కాబట్టి తప్పుడు సమాచారం పెట్టద్దండి. పెట్టగలిగితే మంచి మెసేజ్ ఇవ్వు, లేకపోతే కామ్గా ఊరుకో. గొడవలు పెంచి, యుద్ధాలు జరిగి, కొట్లాడుకుని, చంపుకునే విధంగా ఉంటున్నాయి ఆ దారుణమైన మెసేజ్లు. విచక్షణ తెలుసుకోండి, ఏం పెట్టాలి మెసేజ్, ఏం పెట్టకూడదు, ఏం పెడితే ప్రపంచానికి ఉపయోగపడుతుంది, ఏం పెట్టకూడదు అనే తెలుసుకొని విచక్షణ ఉన్నప్పుడే మన సోషల్ మీడియా చక్కగా అభివృద్ధి చెందుతుందని చక్కని వేదికగా మార్చుకోండి. మిమ్మల్ని మీరు బాగుపరుచుకోండి, వృద్ధి చేసుకోండి. అంతేగాని తప్పుడు సమాచారాలు, చెడ్డ సమాచారాలు,
చెడ్డ న్యూస్, చెడ్డ వీడియోలు, పనికిమాలిన మాటల వల్ల ప్రపంచం ఎన్నో ఇబ్బందులు పడుతోంది. జనాలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. దయచేసి మంచి మెసేజ్‌లు పెట్టండి. సమాజానికి మంచి చేయండి. మంచి సందేశాలివ్వండి. అప్పుడే మన సోషల్ మీడియా డెవలప్ అవుతుంది.